సో హియర్ ఆర్ ద బైక్స్. ఇక్కడ డ్యామ్ ఉంది, ఆడ వాటర్ కూడా వస్తున్నాయి నీట్గా. So hello everyone, welcome to my YouTube channel. I'm Abhinav Reddy and it's been so many days, like at least 1.5 months aitundemo nenu video petti. So today we are going to Srisailam Dam. ఇన్ని రోజులు అవుతుంది ఎడికి పోలే కాబట్టి కొంచెం పెద్దదే ఫిక్స్ చేసుకున్నాము. ఎండ ఎంత కొడుతుందో ఏం కొడుతుందో మనకు తెలియదు. సో వీ హ్యావ్ హైడ్రేషన్ ప్యాక్ మొత్తం టాప్ టు బాటమ్ కంప్లీట్ కవర్ అయిపోయినాము. సో ఏదైనా సరే చూద్దాం ఏమవుతుందని. సో వీ స్టార్టెడ్ రైడ్, అంటే ఎప్పుడో స్టార్ట్ చేసినాం కానీ ఆల్రెడీ ఎంత 70 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాము. నా బైక్ ఇంటి నుండి స్టార్ట్ అయినప్పుడు 53-54 చూపించింది, ఇప్పుడు 130 చూపిస్తుంది. సో యా, సో ఇంకెంత టైం పడుతుందో తెలియదు. నేను వాచ్ కూడా పెట్టుకోలేదు ఈరోజు. 5:45 అవుతుంది టైమ్. 4:25కి స్టార్ట్ అయినా. సో టైమ్ 6:30. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. నేను స్టార్ట్ అయ్యి 2 గంటలు అవుతుంది ఇప్పుడు. సో వీ కంప్లీటెడ్ అవర్ బ్రేక్ఫాస్ట్, స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్యూయల్ బ్రేక్ ఒకసారి ఆగాలి, ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ అయిపోయింది. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే రిటర్న్ పోయేదాకా వస్తుంది అది. సో మళ్ళీ తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాక సగం పెట్రోల్ ఉండి దగ్గర పడితే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది కాబట్టి పైన శ్రీశైలం 133 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ద యాక్చువల్ ల్యాండ్స్కేప్ స్టార్టెడ్. ఈ నుండి ముందర ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో దాట్ అందుకే కెమెరా ఆన్ చేసిన మళ్ళా బ్యాక్. ఇప్పుడు అది మరి ఎండి ఫిల్టర్, అది మ్యాజిక్ అది. పర్ఫెక్టా? సో యా, ఎండి ఫిల్టర్ అంతా సెటప్ గిటప్ అంతా అయిపోయింది. ఇది ఎగిరిపోయింది, అదే ఎగిరిపోయింది. ఇందాకేదో ఎగిరిపోయింది అనుకున్నా, ఇది ఎగిరిపోయింది ఎందుకో. ఐ డోంట్ నో వై. చెండాలంగా ఉంది ఇప్పుడు. ఐ డోంట్ నో ఇఫ్ వాళ్ళు వారంటీ ఇస్తారో ఇయ్యరో. ఇదైతే ఊసిపోయి ఎగిరిపోయింది. నేను దాన్ని ఏం చేయలే కూడా. లేటెస్ట్ సి నా బిల్ ఏడుందో అదేడుందో కథ అంతా చూడాలి. నేను అఫీషియల్ వయటెరా వెబ్సైట్ నుండి కొన్నా. నేను ఇప్పుడే చూస్తున్నా ఏంది ఇది ఇట్లా అయింది అని చూస్తున్నా. సో బేసిక్గా ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఎగిరిపోయింది ఇటు నుండి. సో ఐ విల్ అప్లై ఫర్ అ వారంటీ. చూద్దాం ఏం జరుగుతుందో, వారంటీ ఇస్తారా అయ్యారా అని. సో బేసికల్లీ లైక్ యాక్చువల్లీ ఈరోజు రావాల్సింది ఐ బాట్ KYT TT రేవో. అది విజయవాడలో కొన్నా నేను, ఎందుకంటే నేను అనుకున్న స్పెసిఫిక్ కలర్ హైదరాబాద్లో ఎక్కడ స్టాక్ లేదు, ఆన్లైన్లో ఎక్కడ స్టాక్ లేదు. లక్కీలీ విజయవాడలో ఒక హెల్మెట్ ఉంటే నేను కాంటాక్ట్ అయ్యి ఫ్రెండ్స్తో మాట్లాడి అటు ఇటు సెట్ చేసి ఆ హెల్మెట్ తెప్పించుకుంటున్నా. హోప్ఫుల్లీ అది రేపు మార్నింగ్ వస్తుంది నా చేతికి. సో యాక్చువల్లీ ఈరోజు రావాలని గట్టిగా ట్రై చేసినా కానీ రాలేదు. నెక్స్ట్ రైడ్కి వచ్చి వెళ్ళినప్పుడు వేసుకోవాలి. ఇంకా అది ఘాట్ రోడ్ ఈజ్ నాట్ సో ఘాటింగ్. స్టార్ట్ కాగానే అయిపోయింది అది రోడ్డు. సో ముందర స్టార్ట్ అవుతుంది, ఐ నో దాట్. కానీ యా, ఐ డోంట్ నో మీకు వాయిస్ ఎట్లా వస్తుందో. నేను నా వైర్లెస్ మైక్ నుండి వైర్డ్ మైక్కి షిఫ్ట్ అయినా, ఎందుకంటే ఐ ఫెల్ట్ ద క్వాలిటీ ఆఫ్ వైర్డ్ మైక్ ఇస్ బెటర్ దాన్ వైర్లెస్ మైక్. ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లాస్ వైర్లెస్లో పోయినప్పుడు ఆడియో క్వాలిటీ తగ్గుతుంది. DJI మైక్ మినీ అది మంచి మైకే, అండ్ డైరెక్ట్గా నా కెమెరా కనెక్ట్ అవుతుంది కాబట్టి అదేం ప్రాబ్లం లేకుంటుండే. కానీ ఆ వాయిస్లో రిచ్నెస్ అదంతా తగ్గిపోయింది. నేను ఈ మధ్యలో 1.5 month అయిందేమో నేను లాస్ట్ వీడియో తీసి. ఆ గ్యాప్లో ఐ వాజ్ going through my old videos.
52% ఛార్జింగ్ ఉంది. సో ఇన్ 1 hour వి మైట్ క్రాస్ ఇట్. సో అడిగి పోగానే ఛార్జింగ్ పెట్టేస్తాను నేను. సో 1 hour ఫుటేజ్ అయితే వస్తుంది మనకి. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు స్ట్రైట్ హైవేలల్లా ఇళ్ళనే తిరిగిన. ఇప్పుడు మంచిగా చల్లగా ఉంది. నిజంగా వెదర్ అయితే కూల్గా ఉంది. ఎండ అయితే ఇంకా లేదు. 8:30 అవుతుంది టైము. అడవిలో ఉన్నాం కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. You guys definitely need experience. సూపర్ అంటుండు. ఇట్లాంటి ఖర్చులలో టు స్లో డౌన్ మనకి బ్రేక్స్ వాడితే బైక్ అన్స్టేబుల్ అయిపోతుంది. ఫ్రంట్ బ్రేక్ వాడితే. సో రేర్ బ్రేక్ ఇస్ నాట్ దాట్ పవర్ఫుల్ మనం స్లో డౌన్ చేయడానికి. సో దానివల్ల ఇంజన్ బ్రేకింగ్ వాడితే ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. నేర్చుకుంటే యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ రోడ్స్ నార్మల్ బ్రేక్స్ కన్నా. ఎవరితో మాట్లాడుతుంది? వాళ్ళని తింటున్నా. నేను నాకేం చెప్తున్నా అనుకున్నా. యా, పీపుల్ షుడ్ నాట్ డూ దాట్. ఇక్కడ అడవిలో వచ్చి పిక్నిక్ చేసుకుంటారు వాళ్ళు. బా, నా బైక్ తీసుకొని ఇట్లాంటి ప్లేసెలకు వస్తాను అనుకోలే. కార్లు వచ్చినప్పుడు యూ డోంట్ ఫీల్ దట్. ఏదో సినిమా చూస్తున్నట్టు ఉంటుంది కార్లో నుండి. అదే బైక్లో అయితే యూ ఫీల్ ఇట్. బాబా బాబా.
ఫోన్ చూస్తాయింద్ర నాయన, ఈ రోడ్లో నీకు నెట్ ఎడికలు వస్తుంది. మెల్లగా హీట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఆ టోల్ గేట్ దాటినాము. వీఆర్ నియర్ శ్రీశైలం డ్యామ్. సో టైమ్ ఈజ్ 9 o'clock. విల్ సీ ఏం జరుగుతుంది అని. కార్లో వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ రాదు, ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది బైక్ పైన వస్తుంటే, ఈ వ్యూ చూస్తుంటే. ఎండ పెరిగింది, టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ జస్ట్ లైట్గా ఉబ్బరిస్తుంది అంతే. మరీ టూ మచ్ ఎండ అన్నట్టు లేదు, హీట్ వేవ్ అట్లా ఏం వస్తలేదు. ఏముంది, ఎక్కువ ఎండ కొడితే నన్ను ఆగి సాయంత్రం వెళ్ళా పోవాలి ఇక. క్రేజీ వ్యూ ఉండండి. బస్సు అట్లా ఆపుతాడు. ఎక్కువ వ్యూస్ పైన ఫోకస్ పెట్టవద్దు, తువ్వ పైన ఫోకస్ పెట్టాలి. సో హియర్ ఆర్ ద బైక్స్. ఇక్కడ డ్యామ్ ఉంది, ఆడ వాటర్ కూడా వస్తుంది నీట్గా. సో బేసిక్గా ఏం జరిగిందంటే, ఎగ్జాక్ట్ ఆడ కిందికి జర్రంత కిందికి పోగానే నా కెమెరా ఆగిపోయింది, బ్యాటరీ అయిపోయి. హియర్ వీఆర్ డ్యామ్. ఇక్కడ బండ్లు పెట్టుకున్నాము, ఇది బండ్లు, ఇక్కడ ఉన్నాయి బండ్లు. సో ఇప్పుడు కిందికి పోయి, కిందికంటే అటు కిందికి కాదు, ఆడ ముందరికెళ్ళి వే ఉంది, ఆ వేకి వెళ్ళి కిందికి పోయి ఆడ తమ్నేల్ కోసం ఫోటో దిగి కొద్దిసేపు ఉండి ట్రై టు దిగి. సో మెల్లగా అట్లా పోయి ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసుకొని ఆడికి వెళ్ళి పోయి లంచ్ చేసుకొని, లంచ్ దగ్గర కొద్దిసేపు కూర్చుంటాము. ఎండ కొంచెం చల్లబడ్డాక అప్పుడు స్టార్ట్ అవుతాము. సో దట్ ఎండ టైంలో రైడ్ చేయొద్దు అని. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 10 అవుతుంది అనుకుంటా అరౌండ్. సో ఇప్పుడే ఆగినాం ఈడ. బ్రో వాళ్ళు కూడా హైదరాబాద్ ఉండే, సో ఇప్పుడే కలిసి నేను వ్లాగ్ చేస్తా అని అడిగారు. సో సో కిందికి వెళ్ళి ఒక తమ్నేల్కి ఒక ఫోటో తీసుకొని అట్లానే వెళ్ళి పోయి ఆక్టోపస్ పాయింట్లో కూర్చొని కొద్దిసేపు ఆడికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను మొన్ననే వెళ్ళి హైడ్రేషన్ ప్యాక్ కొన్నా. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇట్లాంటి వెదర్లో. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంత 1.5 లీటర్స్ వాటర్ తాగి ఉంటా. సో హైడ్రేషన్ ప్యాక్ ఉంటే కొంచెం హైడ్రేటెడ్ ఉంటాము. సో ముందు నార్మల్గా ఎనీ సీజన్, వింటర్లో అయినా రెయినీ సీజన్ అయినా నేను రైడ్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు నాట్ టేక్ హైడ్రేషన్ ప్యాక్. అప్పుడు నార్మల్గా ఆగినప్పుడు తాగుతుండే వాటర్. సో ఇంటికి వెళ్ళేసరికి డీహైడ్రేటెడ్ ఫీల్ అవుతుండే. ఈరోజు ఇప్పుడు ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంత ఎండలో కూడా నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు డీహైడ్రేట్ అయినట్టు. నాకు ఈ రైడ్లో అర్థమైంది ఇక ఎంత ఇంపార్టెంట్ ఈ హైడ్రేషన్ ప్యాక్ అని. వీళ్ళు రోడ్ పక్కన పార్కింగ్ పెట్టేసిర్రు, ఇది అవుతలేదు, వీళ్ళు పోతలేరు. 10 అవుతుంది టైము. ఇప్పుడు కనిపిస్తాయి యాక్చువల్ చుక్కలు మనకి. ఎవరు నచ్చినట్టు ఆడబెట్టే తిప్పుట్టు. ముందర పోయేటోళ్ళు హౌలేగా లాన్నే ఆపుకొని కూర్చుర్రు, ఏం పోతలేవు. తాకితే తాకనే వెళ్ళిపోవాలి, ఇంతసేపు లాగ్ చేస్తుండు. బస్కి ఏమవుతుంది, అయితే కార్కి అవుతుంది. ఆడ పెట్టిపోయిండి అంత ఈట. అరే ఇంత లాగా పోరా బాబు, ఎవరు లేడు ముందల.
ఇంకో ఇది సంగతి. సో ఇదన్నమాట. ఇది కాదు అసలు బ్రిడ్జ్. అవుతున్నాను పెద్ద రిస్కే. సో యా, ఈడ తమ్నేల్ ఫోటో ఆడిపోయినా ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ ఆడంతా గలీజ్ చేస్తురు. వ్యూ మంచిగా ఉంది కానీ ఎస్థెటిక్స్ అంతా ఖరాబ్ చేసిర్రు. ఇటు పోదాం అనుకున్నా, ఇటు ఈడకన్నా ఎక్కువ జనాలు ఉన్నారు అటు. సో అటు ఇంకా డ్యామ్ వ్యూ అంత వస్తుంది అటు సైడ్ పోతే, కానీ అంతా చెండాలం చేస్తారు అటు కూడా. సో అందుకే ఇక్కడ 2 ఫోటోలు తీసి తమ్నేల్ పెడదామని ఇటు ఆగినాము. టైం 10:30 అవుతుంది. నేను కూడా ఇక్కడ ఆగి ఫోటో తీద్దాం అనుకున్నా, బట్ ఎందుకు వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది, ట్రాఫిక్ ఎందుకు క్రియేట్ చేయాలి, 10 మందికి చెప్పేటోళ్ళం, మనమే ఎందుకు ఇట్లా చేయాలి అని చేయలే. సో హియర్ ఈజ్ అ వ్యూ. యాక్చువల్ బ్రిడ్జ్ మొత్తానికి డ్యామ్ వ్యూ రాదు, ఓన్లీ ఇటు సైడ్ మూలకు మాత్రమే వస్తుంది. నీ ఫోన్ చూస్తుండు. నీ అమ్మ ఒకళ్ళు ఫోన్ మాట్లాడతారు, ఒకళ్ళు ఫోన్ చూస్తారు, ఏందో అర్థమవుతుంది. ఇగో ఇప్పుడు బేసిక్గా ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర అవుతాము. సో బేసిక్గా ఏం చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఓకే, ఏదో ఒకటి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు దర్శనం చేసుకొని శ్రీశైలంలో ఇప్పుడు వస్తూ ఉంటారు రిటర్న్. సో టైం 10:50 అవుతుంది. జస్ట్ మేము ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఆడ నుండి స్టార్ట్ అయిపోయి వెళ్ళి లంచ్ దగ్గర కొంచెం ఓకే ఇప్పుడు స్టార్ట్ అయితే ఏం కాదు అని అనిపించేంతవరకు ఆగి ఆడ నుండి స్టార్ట్ అయిపోతాము. ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటాము, అయిపోతుంది. శ్రీశైలంకి వెళ్ళే రోడ్ మాత్రం మరీ అంత ఘాట్ కాదు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ టర్న్స్. వచ్చేసినాం ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఏమైంది? వాటర్ ఎందుకు లేవు? కొద్దిసేపు ఇట్లా వెళ్ళి చూసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ ఎందుకు వస్తాము వీడికి దాకా పోయి. క్యాష్ ఉన్నాయా? ఆయనకి ఇచ్చేసే క్యాష్. అది ఇది సంగతి. ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చాం. సో ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ అయిపోయింది, అందులో లొల్లు ఉంది కాబట్టి ఐ డెంట్ టేక్ ఎనీ వ్లాగ్. చాలామంది ఉర్రు. సో ఐఎమ్ బ్యాక్ టు వయర్డ్ మైక్ అగైన్, ఎందుకంటే ఇందాక ఛార్జింగ్ పెట్టిన
సో ఛార్జింగ్ అయిపోయిందని అందుకని వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసిన. సో మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఇందాకటికి ఇప్పటికి. ఓకే, ఇప్పుడు అడవిలో అంత హాట్ ఏం అనిపించదు మనకి, ఎందుకంటే అటు ఇటు చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి చల్లగానే వస్తుంది. సో దట్ డజంట్ మ్యాటర్. ఎండ అవుతుంది లేదని కాదు, బట్ వీఆర్ హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తాగుతున్నాం కాబట్టి ఎక్కువ ఎండలాగా అనిపిస్తలే, అలిచిపోయినట్టు ఆ ఫీలింగ్ వస్తలే, డిహైడ్రేటెడ్ ఫీలింగ్ వస్తలే. నో మ్యాటర్ వాట్ నేను కంప్లీట్ ఫుటేజ్ తీసుకుంటున్నా. ఓన్లీ హైవే పైన వచ్చేటప్పుడు మాత్రమే నేను ఆపిన కెమెరా. సో కంప్లీట్ ఈ ఘాట్ రోడ్ మొత్తము ఆనే ఉంది, అండ్ ఆడ కొద్దిసేపే ఆఫ్ అయింది బ్యాటరీ అయిపోయి. అయిపోయింది, ఫారెస్ట్లో నుండి బయటకు వచ్చేసినాం. ఇంకొక 1-2 కిలోమీటర్స్లో ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ తినేసి కొద్దిసేపు ఆడనే కూర్చొని టైంపాస్ చేసి అట్లా స్టార్ట్ అవుతాం. ఇంకా ఆ హైవేలో ఇట్లా పోవాలి ఇప్పుడు స్ట్రైట్ మేము. ఇదన్నమాట సంగతి. స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బండ్లు హీట్ అయినాం, మనుషులు హీట్ అయినాం. మంచి బిర్యానీ తిని స్టార్ట్ అయిపోవాలి ఇంకా. సో ఇప్పుడే ఇదేంది లంచ్ కదా ఇది. సో ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది. అందరూ రెస్టారెంట్లో అందరూ మమ్మల్ని వింత జంతువుల్లాగా చూస్తారు మేము బయటకు వచ్చేస్తుంటే. ఇవంతా వేసుకొని వస్తున్నాం మేము. సో బ్రో ఆల్సో డస్ యూట్యూబ్. సో ఏందో నాకు తెలియదు కానీ అందరూ నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు నాతో రైడ్కి వస్తారు, నాకే తక్కువ ఉంటాయి. నాతో ఓకే. ఇట్లా పెట్టు. ఓకే బాయ్. హెల్మెట్లు లేవు. నేను రాగానే రొయ్య అని వచ్చింది బండి. ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ ఆర్ లైక్ దిస్. నేను ఇప్పుడు నార్మల్గానే పోతున్నా. ఐ డోంట్ వాంట్ టు ప్రొవోక్ హిమ్. ఇక నన్ను చూడంగానే జుమ్ అని పోతారు, ఇక దుమచాలే అయిపోతారు. విల్ టేక్ లెఫ్ట్. ఓకే మరి. $420. నిద్ర వస్తుందా ఏంది? ఓకే బ్రో, మళ్ళీ కలుద్దాం. ఓకే యా చలో. సో ఈ ట్రాఫిక్ అంత రోజు ఉండేది. సో ఐ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ హైప్. ఇప్పుడు ఈ కొత్త పదం వాడాల్సి వస్తుంది, హైప్ కూడా చేయాలి.
ఆ బెల్ ఐకాన్ అదంతా మనకి మీ ఇష్టం, ఇక ఏమైనా చేసుకోండి. సో యా, ఆ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఐ ట్రై టు గెట్ మోర్ కాంటెంట్. ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి కాబట్టి బ్రేక్ ఇచ్చిన. జూన్ నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయంట. సో ఈసారి వర్షాలు స్టార్ట్ అయినాయని బ్రేక్ ఇవ్వకుండా చూసుకోవాలి అంతే.